నమస్తే. ప్రస్తుతం మనం ఇందా పార్క్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం నడుస్తుంది. దీని నుంచి అడిగి తెలుసుకుందాం. ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం అతి కిరాతకంగా విద్యార్థుల దాడి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడే ప్రయత్నం. బ్రదర్ నమస్తే. ఎలా చూడవచ్చు ఈ రోజు మీరు ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్ కి మద్దతుగా మీరు ఇక్కడ ప్రజాస్వామ్యంగా నిరసన కార్యక్రమం చేస్తారు, అది కేటీఆర్ బర్త్డే రోజు సందర్భం? ముఖ్యంగా ముందుగా చెప్పాల్సింది ఈ రోజు కేటీఆర్ అన్న బర్త్డే కాబట్టి మాకు కేవలం బర్త్డేలు అదేవిధంగా ప్రోగ్రాంల విషయంలో మాకు పెద్దగా అటాసం చేసుకోవాల్సిన అవసరం లేదు. మాది పోరాట పార్టీ, ప్రజల పక్షమే ఏనాడైనా సమస్యల పోరాటంలో మేము ముందుంటాం కాబట్టి ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నప్పటికీ కూడా నాకు బర్త్డే అవసరం లేదు, బర్త్డే సెలబ్రేషన్లు అవసరం లేదు. కేవలం నీటి విద్యార్థుల పైన జరిగినటువంటి ఈ యొక్క దమనకాండకు నిరసనగా నేను విద్యార్థుల పక్షాన పోరాడతానని ఇక్కడికి రావడం మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర సర్కార్ ఏదైతే ఉందో ఈ రోజు చట్టాలన్నింటినీ కూడా చేతిలోకి తీసుకొని ఈ రోజు విద్యార్థులకు ప్రశ్నించే హక్కు అన్నటువంటిది యావత్ పార్లమెంటు సాక్షిగా ఈ దేశంలో చట్టాలను నడిపించాల్సినటువంటి చట్టాలను చేయాల్సినటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు మరి విద్యార్థుల యొక్క వీపుల పైన విరోచితంగా విచక్షణ రహితంగా లాఠీ దెబ్బలను కురిపించి ఈ రోజు వారి యొక్క నీట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 22 లక్షలకు పైగా ఉన్నటువంటి నీట్ విద్యార్థులు మా పేపర్ లీక్ అయింది, మా యొక్క భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది అని మా యొక్క కోరికలను మా యొక్క డిమాండ్లను నెరవేర్చండి అని వారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడితే వారి పైన యొక్క కేంద్ర సర్కార్ అధికార హుకుంతో అధికార అహంకారంతో ఈ యొక్క నరేంద్ర మోడీ సర్కార్ వారి పైన విచక్షణ రహితంగా మరి అత్యుత్సాహంతో ఈ పోలీస్ బలగాలు ఒక గొడ్లను కొట్టినటువంటి ఘాటుకం మరి ఒక దురాగతం మనం కళ్ళకు కట్టినట్టు కనబడ్డది. కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈ రోజు యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఆ యొక్క పేపర్ లీకేజీకి కారణమైనటువంటి యొక్క మంత్రి గారిని ఇప్పటికి కూడా బర్తరఫ్ చేయకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఈ రోజు ఆ యొక్క నీట్ విద్యార్థులకు మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఆనాడైనా ఏనాడైనా నాడైనా నేడైనా మరి విద్యార్థుల యొక్క పోరాటంలో మేము ముందుంటామని ఈ రోజు మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి బర్త్డే ఉన్నప్పటికీ కూడా నాకు నీటి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ మరి ఢిల్లీలో తమ యొక్క రక్త బొట్టును చిందిస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకున్నా గానీ ఈ ప్రభుత్వం కనికరం లేకుండా విద్యార్థుల పైన విచక్షణ రహితంగా మరి దాడి చేయడం ఈ యొక్క ఘటనకు నిరసనగా నాకు ఇలాంటి బర్త్డేలు అవసరం లేదు. ఈ రోజు నేను విద్యార్థుల పక్షంగా నిలబడతా అవసరమైతే ప్రభుత్వాల పైన నేను పోరాటం చేస్తానని ఈ రోజు యొక్క ధర్నా చౌక్ లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరిగింది. వారికి నిజంగా మేము హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆనాడు ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీ నడిఒడ్డున మరి రైతులకు నల్ల చట్టాలు తీసుకొస్తే అయ్యా మాకు నల్ల చట్టాలు వద్దు అని మొరాయిస్తూ నెలల తరబడి ఎముకల గడ్డ కట్టే చలిలో కూడా రైతులు ధర్నాలు చేస్తే వారిని అనేక ఇబ్బందులు పెడుతూ వారిని దేశద్రోహులుగా చిత్రీకరించి మరి ఈ యొక్క ఘనత సాధించుకున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆనాడు రైతులను కావచ్చు, ఈ రోజు నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులను కావచ్చు పొట్టన పెట్టుకొని ఈ రోజు వారి పైన అమానుషంగా మాకు న్యాయం చేయండి, మా డిమాండ్లను పరిష్కరించండి అని ప్రొటెస్ట్ చేయడానికి మరి వారు నిరసన తెలియజేస్తే ఈ రోజు కనికరం లేకుండా ఆ విద్యార్థులను మరి ఒక దేశ ద్రోహులుగా గుర్తించి చిత్రీకరించి వారి వీపుల పైన లాఠీలను వీరంగం చేయించినటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి తప్పకుండా మరి దగ్గరలోనే ఈ యొక్క రోజులు దగ్గరలోనే తెలియజేస్తూ అక్కడనేమో దేశంలోనే నరేంద్ర మోడీ మరి బడేబాయ్, ఇక్కడ ఈ రాష్ట్రంలో చోటేబాయ్, ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఢిల్లీలేమో దోస్తులు, గల్లీలేమో కుస్తీ. ప్రజలకు చూడ మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కుస్తీ పడతారు, ఢిల్లీలో మాత్రం కలిసి ఉంటారు. అక్కడ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆ విద్యార్థుల పట్ల మొండి వైఖరి వహిస్తున్నారో ఈ రోజు రాష్ట్రంలో కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి అదే వైఖరిని పరంపర కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆనాడు అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ గారు మరి యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం అని ఏదైతే అంకెల గారెడి చేసిండో ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కూడా
మరి 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తానని ఇక్కడ ఈ యొక్క విద్యార్థులను నయవంచన చేసినటువంటి సందర్భం. అదే విధంగా ఇక్కడ విద్యార్థులను నయవంచన చేస్తూ మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి అని ధర్నా చేసినటువంటి ఈ యొక్క నిరుద్యోగుల పైన అనేకమైనటువంటి అమానుషమైనటువంటి సంఘటనలు మరి చేస్తూ ఈరోజు లాఠీలను పనిపెడుతూ మరి విద్యార్థుల పైన వీపుల పైన లాఠీలను విరగొడుతున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ చివరకు ఎంత దౌర్భాగ్యానికి దిగజారిందంటే మొన్నటికి మొన్న అధికారంలోకి రాకముందు ఏదైతే 20,000 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇస్తామని మరి ప్రగల్భాలు పలికిర్రో ఈ రోజు మాకు 20,000 నోటిఫికేషన్లు ఇవ్వండి, మాకు 5,000 నోటిఫికేషన్ వద్దు అని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ను ఈ యొక్క నిరుద్యోగులు అడిగితే మీరు ఎండ్రిని తాగి చావండి, బావిలో దూకి చావండి, కానీ మేము 20,000 ఉద్యోగాలు ఇవ్వమని ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి చెప్పడం నిజంగా సిగ్గుచేటు. అక్కడ బడే బాయ్, ఇక్కడ చోటే బాయ్, ఇద్దరిద్దర దొందే మరి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతున్నాడు. కాబట్టి ఈ రోజు ప్రజల పక్షమైన, ఈ రోజు విద్యార్థుల పక్షమైన, అదే విధంగా నిరుద్యోగుల పక్షమైన, ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజల పక్షాన ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ పార్టీనే. ఎందుకంటే మొన్నటికి మొన్న అధికారంలోకి రాగానే ఫార్మసిటీ పేరుతో లగచర్లలో ఉన్నటువంటి లంబాడి బిడ్డల యొక్క భూములను లాక్కోవడానికి చూసినప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచింది కూడా ఆనాడు కేటీఆర్ గారే. ఈ రోజు మరి ఢిల్లీలో విద్యార్థుల పైన జరిగినటువంటి దమనకాండకు నిరసనగా మరి నీట్ విద్యార్థుల యొక్క జీవితం నిర్వీర్యం కాకుండా మా వంతుగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడదామని ఈ రోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డది కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారిది. కాబట్టి పేద ప్రజల పక్షాన నికార్స్గా, నిజాయితీగా, నిక్కచ్చిగా నిలబడి కిలబడేది కేవలం బీఆర్ఎస్ పార్టీనే, కేసీఆర్ నాయకత్వమే అని ఈ రోజు సుస్పష్టంగా అర్థమైంది.